బాపట్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది పొలిటీషియన్ గొడవ. ఇంతకీ ఏంటా ఇష్యూ అని చూస్తే, రేపల్లె డీఎస్పీ టీడీపీ జిల్లా నేత బాలకోటి రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఒక చాటింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత డిసెంబర్ 2న 50,000, డిసెంబర్ 9న 20,000 రేపల్లె డీఎస్పీకి టీడీపీ జిల్లా నేత బాలకోటి రెడ్డి పంపినట్లు ఈ చాటింగ్ లో కనిపిస్తోంది. ఈ నెల 17న కేఎన్పల్లిలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలో టీడీపీ నేత బాలకోటి రెడ్డి వాట్సాప్ చాటింగ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే దీనిపై డీఎస్పీ సైతం స్పందించలేదు. తనపై కావాలని దుష్ప్రచారం జరుగుతున్నట్లు ఆయన చెబుతున్నట్లుగా సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అడిగి తెలుసుకుందాం. మణికుమార్, బాపట్ల జిల్లాలో అసలు పొలిటీషియన్ మధ్య గొడవకు గల కారణం ఏంటి? రాధిక, బాపట్ల జిల్లా రేపల్లికి చెందినటువంటి డిఎస్పీ ఆవుల శ్రీనివాస్కు సంబంధించినటువంటి ఒక వాట్సాప్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాపట్ల జిల్లాకు చెందినటువంటి టీడీపీ నేత బాలకోటి రెడ్డి ఆవుల శ్రీనివాస్తో చాటింగ్ చేసినట్టు, కొంత ఆర్థిక లాభాలు జరిగినట్టు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. మొత్తం ఆ వీడియోని దానికి సంబంధించినటువంటి ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వైసీపీకి చెందిన ఒక నేత దాన్ని అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి మన వీడియోలో చూస్తే కనుక పలుమార్లు డిఎస్పీకి ఈ బాలకోటి రెడ్డి డబ్బులు పంపించినట్టు ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది. అంటే గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన 50,000, అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన 20,000 పంపించినట్టు కూడా స్క్రీన్ షాట్స్ ఆయనకు పంపినట్టు కూడా ఆ వీడియోలో మనకి కనిపిస్తుంది. అయితే ఆ స్క్రీన్ షాట్లు మనం గమనిస్తే కనుక స్క్రీన్ షాట్లు ఎక్కడ కూడా డిఎస్పీ పేరు కానీ లేదా ఆయన ఖాతాకు సంబంధించిన వివరాలు ఏమీ కూడా అందులో కనిపించలేదు. వేరొక పేరు కనిపించింది. అయితే ఆ స్క్రీన్ షాట్లు మాత్రం డిఎస్పీకి పంపినట్టు మనకు ఆ చాటింగ్ చేసినటువంటి ఆ వీడియోలో మనకి అర్థమవుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి డిఎస్పీని సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బిగ్ టీవీ ఆయన అందుబాటులోకి రాలేదు. కానీ ఈ వీడియోకి సంబంధించి, ఈ వాట్సాప్ వీడియోకి సంబంధించినటువంటి కావాలనే తన మీద దుష్ప్రచారం చేయడానికి ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని చెప్పి ఆయన కూడా చెప్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నెల 17వ తేదీన వేమూరుకు సంబంధించిన చుండూరులో ఒక గ్రామంలో, అంటే కేఎన్పల్లి అనే గ్రామంలో ఫ్లెక్సీల వివాదం జరిగింది. అంటే సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి టీడీపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీను వైసీపీ కార్యకర్తలు చించేశారని చెప్పి అదే రోజు 17వ తారీఖు సాయంత్రం టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఫ్లెక్సీలు చింపారో ఆ ఫ్లెక్సీలు చింపినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్ల మీద దాడి చేశారు. ఆ ఘటనలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆ ఘర్షణ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు బాలకోటి రెడ్డి. ఎవరైతే ఇప్పుడు మనం డిఎస్పీకి ఈ వాట్సాప్ చాటింగ్ అంతా చేసిన బాలకోటి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ బాలకోటి రెడ్డి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటం కూడా గమనార్హం. అయితే దీనికి సంబంధించి ఎందుకని ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దీనికి సంబంధించి ఈ వీడియో ఎందుకని బయటకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది, బాలకోటి రెడ్డి కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఇటు బాలకోటి రెడ్డి స్పందించలేదు, మరోవైపు డిఎస్పీ కూడా దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చుకున్న పరిస్థితి లేదు. అయితే ఈ వీడియో వైసీపీ నేతలకు ఏ విధంగా వెళ్ళింది అనేది అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. బాలకోటి రెడ్డికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ వీడియో వైసీపీ నేతలకు ఏ విధంగా వెళ్ళింది, వాళ్ళకి ఏ విధంగా చేరింది, వైసీపీ నేతలు ఎందుకు దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సి వచ్చింది, దీని వెనక కారణాలు ఏమున్నాయని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కేసు నుంచి బాలకోటి రెడ్డిని తప్పించలేదు కాబట్టి అతను బయట పెట్టారా అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆ వాట్సాప్ చాటింగ్కి సంబంధించిన వీడియో వైసీపీ నేతల దగ్గరికి ఏ విధంగా వెళ్ళిందంటే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద ఇప్పటివరకు అటు బాలకోటి రెడ్డి స్పందించలేదు, ఇటు డిఎస్పీకి సంబంధించిన ఆవుల శ్రీనివాస్ కూడా స్పందించిన పరిస్థితి. మరి దీనికి చూడాలంటే ప్రస్తుతానికి ఈ వీడియో అంతా కూడా వాట్సాప్ వీడియోకి సంబంధించిన స్క్రీన్ రికార్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని మీద అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ, లేదా పార్టీ కానీ ఏ విధంగా దీన్ని చూస్తారనేది అయితే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పటి వరకు బాలకోటి రెడ్డి స్పందించలేకపోతే అతను అప్స్కాండ్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి అతను ఊర్లో ఉన్నప్పుడు కూడా అప్స్కాండ్లో ఉన్నాడని చెప్పి ప్రచారం చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఫ్లెక్సీల వివాదం కేసుకు సంబంధించి మరోవైపు సంక్రాంతి సందర్భంగా కోడిపందాల వ్యవహారాలకు సంబంధించి కూడా బాలకోటి రెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటు పార్టీ కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తుందని అయితే ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి వాట్సాప్ వీడియో చాటింగ్కి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించి డిఎస్పీ కూడా ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేస్తారు అనేది అయితే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ మణికుమార్.